आत्मदा भरदायस्य विश्व उपासते प्रसिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम। ओम नमः। సామవేదం మంత్ర సంఖ్య 69. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఏం చేస్తున్నారు? ఓం నమః. నిన్న మనకి చెప్పుకున్న డిస్కషన్స్ లో రాష్ట్ర విశ్వేశ్వర గారు కొంచెం అసంతృప్తితో ఉన్నారండి, అందరూ సరిగా క్లారిఫికేషన్ అవ్వలేదు అని చెప్తూ వచ్చారు. దాన్ని ఎందుకు ఇంకా క్లోజ్ చేసేద్దామని చెప్తే ఉన్నప్పటికీ వారు అలా అన్నిటితోటి మళ్ళీ ఆలోచించాల్సి వచ్చింది. మన సుబ్బయ్య గారు పాయింట్ రేజ్ చేశారు, మనస్సు బుద్ధి ఈ సంస్కారం అన్నీ కూడా ఆత్మలో అంతఃకరణ భాగములు అని. అవి కాదు మనస్సు జడము ఇవన్నీ నిన్న మనం అవే డిస్కషన్స్ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం. నాని గారు నాకు ఒక వీడియో పంపించారు, నేను ఆ విషయం మర్చిపోయాను. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది, అయ్యయ్యో అయ్యా సుబ్బయ్య గారు ఇది ఈ మనస్సు బుద్ధి సంస్కారం అనే దాని గురించి ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం వీడియో చేసి పెట్టిస్తా. అది చూసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది. సరే ఒక్కసారి దాని గురించి వివరణను కలిసి అది అందరం హృదయాలలోనూ సంశయంగా ఉండిపోయింది. అది నాకు కూడా అనిపించింది, సరిగా క్లారిఫికేషన్ చేయలేదు నేను అని. ఒకసారి దాన్ని చెప్పుకొని నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాము. మనకి ఋగ్వేదములను 1:129 ఉంది. అయితే సృష్టి ప్రారంభంలోనికి వచ్చినప్పటికీ అందం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ యమతే తమోయ సంభూతిరతాః అని ఆ మంత్రం మనకు చెప్తూ ఉంటుంది. అంటే ఏమిటది? పరమాత్మ సృష్టి ప్రారంభంలోనికి చూస్తే ప్రళయం అయిపోతుంది. తర్వాత ప్రళయం అయిపోయింది, ఇంకేమీ లేదు. ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రకృతి మూల ప్రకృతిగా దానిలో కలిసిపోతుంది. నిన్న అన్నారు ఒకసారి గురువుగారు చెప్పారండి, జునకము అంటున్నారు. నేను అనుకుంటున్నాను జునకం అనగానే నేను ఈ సృష్టి విద్యలోనికి వెళ్ళేటప్పుడు దాని గురించి చెప్పాను కదా అని అనుకున్నాను. దాని గురించి నేను పట్టించుకోలేకపోయాను. తర్వాత నాకు ఇవన్నీ గుర్తుకొచ్చాయి. అది కొంచెం క్లారిఫికేషన్ చేస్తే మొత్తం ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ద్యోనకము అనేటప్పటికి ఏమిటంటే 20 పరమాణువులు కలిపితే ఒక ద్యోనకం. 20 పరమాణువులు ఒక ద్యోనకమైతే 2 ద్యోనకములు అయినట్లయితే అప్పుడు వాయువుగాను, 3 ద్యోనకములు అయితే అగ్నిగాను, 4 ద్యోనకములైతే జలముగాను, 5 ద్యోనకములైతే ఇదిగో కనబడే దృశ్య రూపంగా పదార్థంగా మనకి సృష్టి క్రమంలో ఉత్పత్తి అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా పరమాత్మ ఈ పరమాణువుల యొక్క సంయోగముల ద్వారా ఈ మహాప్రకృతిని నిర్మించాడు అని చెప్తుంది. తమ ఆసి తమసి ఘోడామగ్రే ప్రకేతం సలిలం సర్వమాయుధం స్వైనాభవపిహితం ఉదాసిస్త ప్రశస్తం మహేన జాయతైకం అని వస్తుంది. అంటే ప్రళయమైన తర్వాత సృష్టి అంతా ఎలా ఉన్నదంట? తుచ్చమై, ఒక ఆచ్ఛాదితం లేకుండా, తుచ్చమై ఒక ఆచ్ఛాదితం లేకుండా, అయోగ్యమై, వెలుగని చీకటని కూడా లేకుండా పరమాణు రూపంలో రస రూపంలో ఉండిపోయింది.
అలాంటి దానిని పరమేశ్వరుడు కారణరూపం నుంచి కార్యరూపంలోనికి వచ్చి ఈ మహాప్రకృతిని రచన చేశాడు. దీనికి మీరు చూడాలనుకునేటట్లయితే మళ్ళా ఋగ్వేదంలోనే 10:86-14 చూడండి సార్. ఋగ్వేదము అయ్యా సుబ్బయ్య గారు, మీ దగ్గర ఋగ్వేదం ఉంది కదా? సన్యాసర్ గారు, విశ్వేశ్వరరావు గారు, తర్వాత 10:86-14 సార్ ఋగ్వేదం. ఒకసారి చదవనా సార్? చదవండి సార్. 10:86-14 అంటే పేజ్ నెంబర్ ఏమో 10083 దగ్గరికి వస్తుంది సార్. చూడండి సార్. 10 ప్రాణములు మరియు పంచభూతములు పరమేశ్వరుడులకు నా ద్వారా నిర్మించబడి శరీరముల 20 అంగములతో సహా పరిపక్వమనర్చబడి పుష్టివంతమనర్చబడినవి మరియు నా ద్వారా ఇయ్యబడిన 2 పార్శ్వములను కూడా పరిపూర్ణమనర్చును. నిరంతరము పరిపుష్టి గల పరమేశ్వరుడునకు నేను ఈ అన్నింటినీ ప్రళయకాలములో నాలో లీనమనర్చుకొందును. పరమైశ్వర్యవంతుడగు ఆ ప్రభువు సమస్త పదార్థముల కన్నా సూక్ష్ముడు మరియు ఉత్కృష్టుడై ఉన్నాడు. ఇక్కడ అంతటికుండాను ఆత్మకుండా కూడా పరమాత్మ సూక్ష్ముడు. ఇంకంతకుండా సూక్ష్మమైనటువంటి వాళ్ళు ఇంకా ఆ పదార్థం ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటిది విషయం అంతా ఎలా వచ్చిందంటే సార్, మనం జడ పదార్థాలు అని అనుకున్నాం. మనం ఇవి ఈ మనసు, బుద్ధి, చిత్తము, ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆత్మకి వాహకముగా ఉంటుంది అన్నటువంటివి. అయితే ఇవి కూడా సూక్ష్మ శరీరాల్లో ఉన్నటువంటి భాగాలే. ఇప్పుడు తమరు చెప్పినట్టుగాను 20 పరమాణువులు ఒక జునకము అయ్యేటప్పట్లో ఇవి కూడాను ఎక్కడో లెక్కలో ఉండాలి. ఆత్మ అన్నింటి కూడా సూక్ష్మమైనటువంటిది, బుద్ధి కూడా సూక్ష్మమైనటువంటిది, అది యాక్సెప్టబుల్. సో ఇది కూడాను జడమయ్యేటప్పుడులో ఏదో పరమాణువుల్లో కంటికి కనబడవు, ఎదురుని ఏది కంటికి కనబడదు అనుకోండి. ఆ దృష్టిలోకి వెళ్ళేటప్పటికీ అంత సూక్ష్మంగా వెళ్ళగలిగితే అప్పుడు అనుభవించడం జరుగుతుందే తప్ప ఏది నేకడేకి కనబడదు. అయితే ఒక్క పరమాత్మకు వచ్చేటప్పటికి మాత్రం ఏంటంటే ఆయన అంతకుండా సూక్ష్ముడు ఎవరు లేరు కాబట్టి ఈజ్ ఏబుల్ టు క్రియేట్, ఈజ్ ఏబుల్ టు సీ, ఈజ్ ఏబుల్ టు పెర్వేడ్, అన్ని రకాలుగాను అన్ని ఉత్కృష్టమైనటువంటి గుణాలతో ఉన్నాడు పరమాత్మ. ఇక్కడ ప్రళయకాలంలో నాలో లీనమనర్చుకొందును, పరమైశ్వర్యవంతుడనుగా ప్రభు సమస్త పదార్థముల కన్నా సూక్ష్ముడు అని ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రంలో చెప్పబడతా ఉంది సార్. దీని మీద విశ్లేషణ చేసుకున్నాం. అలాగే సార్. పరమాత్మ ఈ పరమాత్మ అనేటటువంటి నామాన్ని సూత్రం దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం ముడి పెడతాది. పరచాసాత్మాయ జీవేభ్య సూక్ష్మేభ్య పరోతి స సూక్ష్మ స పరమాత్మ. ప్రఖ్యాతమైన పదార్థాలు ఏమొస్తున్నవి అని చూస్తే ప్రకృతి వచ్చింది. ప్రకృతి కన్నా ప్రఖ్యాతమైన పదార్థం ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. ప్రకృతి కన్నా ఆత్మ కన్నా ఈశ్వరుడు అత్యంత సూక్ష్ముడు. ఇటువంటి సూక్ష్ముడైనటువంటి ఈశ్వరుడు సర్వత్రా వ్యాపించున్నాడు కాబట్టి ఈ వ్యాపకత్వం అనే పేరుకి పరమాత్మ అని నామం. మనకి సూత్రమే ప్రమాణం. పరమాత్మ అనే పేరు చెప్పి పరమాత్మ సర్వవ్యాపి కాదనేటటువంటి వారు అవిద్యతో చెప్తున్నారు. పరమంటే ఉత్కృష్టము, పరమంటే శ్రేష్టము, నిజమే ఆ అర్థాలు ఉన్నవి.
పరమంటే ఉత్కృష్టము, పరమంటే శ్రేష్టము, పరమంటే ఉన్నతము. కానీ పరమాత్మ అనేటప్పటికి ఆత్మ గురించి చెప్పినప్పటికీ ఆ ఆత్మ ఆత్మ పరమాత్మ రెండు వస్తున్నావు కాబట్టి ఇందులో పరమాత్మ గురించి చెప్పేటప్పుడు పరమాత్మ యొక్క లక్షణం గురించి వివరించి చూస్తే పరమాత్మ వ్యాపకత్వంతో ఉన్నాడు కాబట్టి సర్వత్రా వ్యాప్తమై ఉండేటటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుని నామము పరమాత్మ అని చెప్పింది సూత్రం మనకి. అయితే ఇందులోను 10 ప్రాణములు పంచభూతములు పరమేశ్వరుడు నా ద్వారా నిర్మించబడి శరీరముల 20 అంగముల సహా పరిపక్వమనర్చబడి పుష్టివంతమనర్చబడినవి 20 అంగములు అనేటప్పటికల్లా పాదాలు 2 ముడుకులు, 2 మోకాళ్ళు, 2 ముడుకులు, 2 తొడలు, 2 పిరుదులు, తర్వాత మలద్వారము, అంగము జననాంగము, నా గర్భము 2, ఈ చెస్ట్ భుజములు 2, తర్వాత 2 ఇవి ఏంటంటారు వేళ్ళు మణికట్లు, ఈ లోవర్ ఆర్మ్స్ అప్పర్ ఆర్మ్స్, కంఠము, ఈ కళ్ళు 2 కళ్ళు, 2 ముక్కులు, ఇలా శిరస్సు, ఇవన్నీ కలుపుకుంటే 20 అంగములతో శరీరం అన్నమాట. ఈ 20 అంగములతో తయారైనటువంటి శరీరము పరిపుష్టవంతమైనటువంటిది. 2 పార్శ్వములు, ఇందులో 2 పార్శ్వములతో ఈ శరీరము పరిపుష్టవంతమైనటువంటిది అని ఇక్కడ శరీర నిర్మాణం గురించి 10 ప్రాణములు అనగా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకుర దేవదత్త ధనంజయ పంచభూతములు అగో ఇవి. ఇవన్నిటిని కూడా నిర్మించినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ప్రళయములో ఇవన్నీ కూడా మళ్ళా మూల పదార్థములో లీనమైపోతాయని చెబుతూ వచ్చాడు. దీనికి మహర్షి కపిల మహర్షి సాంఖ్యాలో వివరించి చూపించుకుంటూ వచ్చాడు. సాంఖ్య దర్శనం తీయండి సార్ ఒక్కసారి. మీ ఇందాక మీకు పంపించాను, మీకు కూడా పంపించాను సార్. విశ్వేశ్వరయ్య గారు మీకు కూడా పంపించాను సార్. అయ్యా సుబ్బయ్య గారు మీ దగ్గర సాంఖ్యం ఉంది కదండి, సాంఖ్య దర్శనము ఒకసారి తీయండి సార్. రామానుజుల వారు సాంఖ్య దర్శనం తీయండి సార్. సన్యాసి సార్ గారు నేను ఈ వీడియో చేశానండి. ఈ వీడియోని ఎప్పుడు చేస్తానో ఛానల్ క్రింద చేస్తాను. నాకు మన నాని గారు అయ్యా నిన్న మీరు చెప్పిన దానికి ఈ సాంఖ్యాలు మీరు సార్ చేశారు చూడండి, అది మీకు తెలుస్తుందంటే మళ్ళీ నేను చూస్తే నిజమే కదా చేశాను కదా ఇది అని అనిపించింది. సాంఖ్య చూడండి సార్ 1:61 సత్వ రజస్తమసాం సామ్యావస్థ ప్రకృతిర్యమాన్ మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి ఉభయమింద్రియం తన్మాత్రేభ్యః స్థూలభూతాని 5 వచ్చాయి. పురుషః 1 ఇది 25 ఇవి మొత్తం మనకి చెప్పుకుంటూ వచ్చారు. దీని వివరణ సార్ సుబ్బయ్య గారు చూసారా సార్? దీని వివరణ వచ్చేటటువంటి సత్వము రజస్సు అదే కదా సార్? అదే సార్. సత్వము రజస్సు తమస్సు అను 3 సామ్యావస్థ ప్రధానం. అది ప్రకృతి అంటే ప్రధానం. ప్రకృతి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ప్రకృతి అంటున్నాము. ప్రకృతి అంటే ఏమిటి వివరణ ఇస్తున్నది ఇక్కడ. 3 గుణముల యొక్క కలయికయే ప్రకృతి. ఆ 3 గుణములు ఏమిటంటే సత్వ రజ స్తమం. ఈ 3 యొక్క సామ్యావస్థ ప్రధానమే ప్రకృతి. ఈ ప్రకృతి చదవండి సార్. తత్వము అంటే బుద్ధి తత్వము మహత్వము నుండి అహంకారం. బుద్ధి తత్వము వేరు కాదు, బుద్ధి తత్వము. బుద్ధి తత్వము మహత్వం నుంచి బుద్ధి తత్వము, మహత్వం నుండి అహంకారము, శబ్ద స్పర్శ రూప రసగంధ తన్మాత్రములు, త్వక్కు చక్షువు శ్రోత్రము జిహ్వ ఘ్రాణము అను జ్ఞానేంద్రియాలు. తర్వాత శ్రోత్రం అంటే చెవులు, జిహ్వ అంటే రుచి. అంటే ఇవి సూక్ష్మేంద్రియాలు కర్మేంద్రియాలుగా కనబడతాయి. బయటికి కనబడే కళ్ళు, కానీ సూక్ష్మేంద్రియము కళ్ళ లోపల చూసే దృశ్యం అన్నమాట. శబ్దము వినికిడి అన్నమాట. శ్రోత్రము వినికిడి,
అలాగనే జిహ్వ అంటే నాలిక కాదు, రుచి అన్నమాట. అక్కడ ఇది జ్ఞానేంద్రియాలు ఇది. జ్ఞానేంద్రియాలు. చెప్పండి. ఘ్రాణం అంటే వాసన, ముక్కు కాదు, ఇక్కడ వాసన. అంటే ముక్కు కర్మేంద్రియం అయింది, కానీ వాసన స్వీకరించడము ఆ ఘ్రాణేంద్రియము, దానికి సూక్ష్మ జ్ఞానేంద్రియం అన్నమాట. అది చదవండి సార్. తర్వాత వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అను కర్మేంద్రియాలు. మనస్సు తన్మాత్రముల నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను 5 భూతములు ఉత్పన్నములగును. రాగండి సార్. ఇక్కడ ఏమన్నాడు? ఉపస్థు అను కర్మేంద్రియములు. ఏమిటవి కర్మేంద్రియాలు? వాక్కు, పాణి, పాదము, వాయువు, ఉపస్థు అంటే మలద్వారము, జననాంగము, పాదము, పాణి, వాక్కు, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. ఇందాక చెప్పినవి జ్ఞానేంద్రియాలు. ఆ తర్వాత మనస్సు సూక్ష్మేంద్రియం. ఇక్కడ ఇది జడము. ఇప్పుడు చదవండి సార్. దేని నుండి ఉత్పన్నము కాదు. రైట్. ఈ 5 కూడా స్థూలభూతములు. ముందు చెప్పినవి పంచ తన్మాత్రలు అంటే సూక్ష్మభూతములవి. అవి సూక్ష్మభూతములు, ఇది స్థూలభూతములు. ఏవి స్థూలభూతములు అనగా ఈ ప్రకృతిలో కనబడేటటువంటివి ఏమిటి? గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం. ఈ పంచభూతములు కూడా స్థూలభూతములు అన్నమాట. ఉత్పన్నమగును. చెప్పండి సార్. తర్వాత తన్మాత్రముల నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను ఈ 5 భూతములు అది ఇవి ఈ 5 కూడా స్థూల భూతములు. ముందు చెప్పినవి పంచ తన్మాత్రలు అంటే సూక్ష్మభూతములవి. అవి సూక్ష్మభూతములు, ఇది స్థూలభూతములు. ఏవి స్థూలభూతములు అనగా ఈ ప్రకృతిలో కనబడేటటువంటివి ఏమిటి? గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం. ఈ పంచభూతములు కూడా స్థూలభూతములు అన్నమాట. ఉత్పన్నమగును. చెప్పండి సార్. తర్వాత పురుషుడు దేని నుండి ఉత్పన్నము కాదు. రైట్. పురుషుడు అనేటప్పటికి ఇక్కడ పరమాత్మ వస్తున్నది, ఆత్మ వస్తుంది. ఆత్మ వీటి దేని ద్వారా ఉత్పన్నం అవ్వడు? ఆత్మ చైతన్యము. ఇదంతా కూడా ప్రకృతి యొక్క సిస్టము. ఈ ప్రకృతి అంతా కూడా జడతత్వములోనే ఇవన్నీ మార్పులతోటి మనస్సు కావచ్చు, బుద్ధి కావచ్చు, అహంకారం కావచ్చు, తన్మాత్రములు కావచ్చు, సూక్ష్మ భూతములు కావచ్చు, అదే పంచస్థూల భూతములు కావచ్చు. ఇదంతా కూడా ప్రకృతి యొక్క సిస్టమ్. ప్రకృతిలోంచే పరమేశ్వరుడు ఈ విధాలతోటి ఇవన్నీ రచన చేస్తూ వచ్చాడు. ఇవేమీ కూడా ఆత్మకు ఆధారం కాదు. ఆత్మ చైతన్యము, ఆత్మలో అంతర్భాగములుగా అంతఃకరణముగా ఈ మనస్సు లేదు. మనస్సు అనేటువంటిది సభిన్నమైనటువంటిది, జడమైనటువంటిది. మనస్సు, బుద్ధి, ఆత్మ యొక్క అంతఃకరణములు అని ఈ యొక్క సబ్జెక్ట్ ఎక్కడిది అంటే బ్రహ్మ కుమారి తాలూకా సబ్జెక్ట్ ఇది. వాళ్ళు ఆత్మ, మనస్సు, సంస్కారం ఆత్మ యొక్క అంతఃకరణలో, ఆత్మలో అంతర్భాగంలో అని వారు చెప్తారు. అది తప్పనడానికి నాకు ఏ విధమైన రైట్స్ లేవు. వారి సిద్ధాంతంతో ఆ విధంగా చెప్తున్నారు. దానికి ప్రమాణములు నేను చాలాసార్లు అడిగాను వారిని. అయ్యా బ్రహ్మకుమారిసు, మీరు ఆత్మ యొక్క అంతర్భాగములు, మనస్సు, బుద్ధి, సంస్కారం అంటున్నారు కదా, దీనికి ప్రమాణములు మాకు ఏమైనా వినిపిస్తారో మేము తెలుసుకుంటాము అని అడిగితే, మాకు బాబా చెప్పారా అని అన్నాడు. బాబా అనేటప్పటికి బ్రహ్మ బాబా వారు చెప్పారా, పరమాత్మ చెప్పారా? నాకు సంశయం వచ్చి ఎవరు చెప్పారంటే, లేదంటే బాబా పరమాత్మ చెప్పాడని అనేసేవాడు. పరమాత్మ చెప్తున్నట్టు మరి ఇంకేం కావాలి నోరు చూడుకున్నాను. ఆ తర్వాత వేద సాహిత్య ప్రచారంలోనికి వచ్చి వేదాధ్యయనం అని చేసిన తర్వాత అప్పుడు వాటి అన్నిటికీ సమాధానాలకు వేదాలలో దొరికిపోయాయి. ఈ మంత్రాల ద్వారా, వేదాలలో ఈ మంత్రముల ద్వారా నాకు అన్నింటి కూడా రహస్యాలు ఒక్క నిమిషం నాకు ఇవన్నీ దొరికాయి. మరి తర్వాత వారిని అడిగాను, ఏమండి మరి వేదాలలోను ఉపనిషత్తులోను ఈ విధంగా జరుగుతూ చెప్తూ వచ్చారు కదా, మరి మీరు పరమాత్మ చెప్పాడు అంటున్నారు, మరి పరమాత్మ చెప్పారు అనేటప్పటికీ వేదాలు సారమే చెప్తున్నాము, వేద జ్ఞానమని మీరు చెప్తున్నాము అంటున్నప్పుడు వేదాలలో పరమాత్మ ఇలాగ చెప్పలేదు కదా, మరి మీరు ఎలాగ చెప్తున్నారండి ఇవి
పరమాత్మ చెప్తున్నానని చెప్పేసి మీరు అక్కడ చెప్తున్నారు కదా, మరి పరమాత్మ వేదాలు చెప్తున్నానని చెప్పేసి 197 కోట్ల సంవత్సరముల క్రిందటే వేదాలు ఉత్పన్నమయ్యాయని చెప్పేసి అందరికీ వేద ప్రమాణికంగా కనబడుతున్నప్పుడు మరి మీరు చెప్తున్నారు పరమాత్మ చెప్పడం మీరు అంటున్నారు కదా, మరి ఇక కాంట్రవర్సీస్ వచ్చేసాయి కదా, మీరు దానికి ప్రమాణం ఏదండి? అయితే పరమాత్మ చెప్పిన వేదాలు తప్పుపడతారా, లేకపోతే మరి మీరు ఏమంటారు మీరు చెప్పండి అంటే దానికి ఏమండి మీరు అన్ని ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని అడగకూడదండి అని కట్ చేసి పడేశారు. నమస్కారం చెప్పి కూరుకుంటుపోయాను, ఇంకేం మాట్లాడలేదు. ఈ ఆత్మలో అంతర్భాగములు అనేటటువంటివి కాదు, శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. శరీరం లోపల ఆత్మ ఉన్నది, రెండింటికి అవినావభావ సంబంధం ఉంటుంది. అలాగనే ఆత్మ ఉంటుంది, ఆత్మకు ఈ శరీరం అనేటటువంటి మనస్సు బుద్ధి ఇవి కూడా అవినాభావ సంబంధం కలిసే ఉంటాయి, కానీ ఆత్మ యొక్క అంతర్భాగము కాదు అని మనకి కపిల మహర్షి సాంఖ్య దర్శకులు కాబట్టి వారు చెప్పింది వేదమంత్రం యొక్క ప్రమాణంతో ఈ విధానం ఇక్కడ సరిపోయినది. అలాగనే మహర్షి దయానంద సరస్వతుల వారు కూడా దీన్ని వివరించి మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు. అది తర్వాత వినిపిస్తాను మీకు. ఇది కొంచెం పూర్తి చేసేసేయండి సార్, చదవండి సార్. పురుషుని నుండి ఏదియూ పుట్టదు, ఇట్లు ప్రకృతి మొదలు పురుషుని వరకు గల తత్వములు 25. ఇందు సత్వ రజస్తమస్సులు 3ను ద్రవ్యములే కాని గుణములు కావు. ఇవి స్వయముగా సంయోగ విభాగ చలత్వాది గుణములు కలిగి ఉన్నవి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని గుణపదముచే వీనిని వ్యవహరించుటకు కారణము పురుష సంబంధమునకు ఇవి గుణములు త్రాళ్ళు.